Hi guys, welcome to my channel Raw Facts. So ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ అనేది ఉంది. సో శ్రీలంక వర్సెస్ ఇండియా T20 మ్యాచ్లో ఇండియా 3-0-1లో మ్యాచ్ అనేది విన్ అవ్వడం అనేది జరిగింది. రేపు ఒడియా మ్యాచ్ అనేది ఫస్ట్ ఒడియా అనేది జరగనుంది. ప్రేమదాస స్టేడియంలో కొలంబోలో ఈ ఫస్ట్ ఒడియా మ్యాచ్ అనేది జరగనుంది రోహిత్ శర్మ కెప్టెన్సీలో. సో ఇక్కడ ఈ స్టేడియం యొక్క రివ్యూస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 135 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 79 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 56 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 242గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. అదేవిధంగా హై స్కోర్ చూసుకుంటే 375 అనేది హై స్కోర్ అనేది ఉంది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 50గా హై స్కోర్ అనేది నమోదయ్య అనేది జరిగింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇండియా వర్సెస్ శ్రీలంక హెడ్ టు హెడ్ ఒడియా మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఇండియా 99 మ్యాచెస్ అనేవి విన్ అయింది. శ్రీలంక 57 మ్యాచెస్ అనేవి విన్ అయింది. నో రిజల్ట్ గా 11 మ్యాచెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ అనేది చూసుకుంటే ఇండియా వర్సెస్ శ్రీలంకది ఇండియా 357 రన్స్ అనేది చేస్తే శ్రీలంక 55 రన్స్ మాత్రమే చేయడం అనేది జరిగింది. ఇందులో ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయస్ అయ్యర్ 82గా ఉంది. అదేవిధంగా మధుశంకర్ 5 వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా శ్రీలంక బ్యాటింగ్ చూసుకుంటే 14 అనేది జరిగింది. మహేష్ దీక్షణ 12, అదేవిధంగా మొహమ్మద్ షమి 5 వికెట్స్ అనేది తీశాడు. సిరాజ్ 3 వికెట్స్ అనేది తీశాడు. ఇండియా యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ ఓపెనర్ వస్తారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ 1 డౌన్, శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా ఇక్కడ కేఎల్ రాహుల్ కానీ రిషబ్ పంత్ లో కానీ ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. అదేవిధంగా శుభం దుబేని, రియాన్ పరాగ్ లో ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా డెబ్యూ మ్యాచ్ అనేది చేస్తాడు. కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియా యొక్క రోహిత్ శర్మ 263 మ్యాచెస్ లో 10,709 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ చూసుకుంటే 44 మ్యాచెస్ లో 2,271 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. విరాట్ కోహ్లీ చూసుకుంటే 292 మ్యాచెస్ లో 13,848 రన్స్ అనేది చేశాడు విరాట్ కోహ్లీ. అదేవిధంగా 57 మ్యాచెస్ లో అక్షర్ పటేల్ 489 రన్స్ తో పాటు 60 వికెట్స్ అనేది తీశాడు. కుల్దీప్ యాదవ్ చూసుకుంటే చైనా మ్యాన్ 103 మ్యాచెస్ లో 168 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన ఫామ్ లో అనేది కూడా ఉన్నాడు. అదేవిధంగా హర్షదీప్ సింగ్ చూసుకుంటే 6 మ్యాచెస్ లో 10 వికెట్స్ అనేది తీశాడు. ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. సో ఈ మ్యాచ్ లో ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే నిశంక, అవిష్ ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సధీరా, అస్లంక, జితీష్, మొహమ్మద్ షహీద్, అసరంగా, మహేష్ దీక్షణ, చమీరా కర్నాత్నే, అశ్రిత ఫెర్నాండో అనేది ఉండొచ్చు. కీ ప్లేయర్స్ చూసుకుంటే శ్రీలంక యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఓపెనర్ గా కుశాల్ మెండిస్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. T20లో కూడా అద్భుతంగా రాణించాడు. 130 మ్యాచెస్ లో 3,859 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా కుశాల్ పెరీరా చూసుకుంటే 116 మ్యాచెస్ లో 3,237 రన్స్ అనేవి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నిశ్రాంక చూసుకుంటే 55 మ్యాచెస్ లో 2,225 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. ఆల్రౌండర్ చూసుకుంటే అసరంగా 54 మ్యాచెస్ లో 895 రన్స్ తో పాటు 84 వికెట్స్ అనేది తీయడం అనేది జరిగింది. కానీ ఫామ్ కోల్పోయి ప్రాబ్లం లో ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే చమీరా కర్రత్న 26 మ్యాచెస్ లో 451 రన్స్ తో పాటు 24 వికెట్స్ అనేది తీశాడు. సో గైస్, ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అనేది రేపు మధ్యాహ్నం జరగనుంది. సో మీరు ఎవరు గెలుస్తుందో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు, హర్షిత్ రాణా క్యాప్టెన్ తీసుకుంటాడా లేదా క్యాప్ అనేది చూద్దాం. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.